ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రామరాజ్యాన్ని స్థాపిస్తే ఇప్పుడు ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఏపీలో కూటమి సర్కారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుందన్నారు లక్ష్మీ పార్వతి. ఈరోజు ఎన్టీఆర్ గారి 102వ జన్మదిన ఉత్సవం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎంతో అభిమానంతో ఆనందంతో జరుపుకుంటారు. నిజంగానే మహానుభావుడు కొంతమంది మరణించినా కూడా జన్మించి ఉంటారంటానికి ఆయనే కారణం. ఎంతోమంది మహానుభావులు అలాగే ఎన్టీఆర్ గారు కూడా వారి జాబితాలోనే ఉన్నారు. అందువల్ల వారికి మరణం అనేది లేదు. శరీరం లేకపోవచ్చు కానీ వారి ఆత్మ అలాగే వారి స్మృతులు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ హృదయంలో కూడా మరి ఇప్పటికీ పరిమళిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం. ఒక ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు.